మా తరం చూడని తెలుగుదేశం 2000 సంవత్సరంలో పుట్టిన నేను పెరుగుతున్న క్రమంలో ఎన్నో మార్పులను చూశాను. కాలక్రమేణా ప్రజల జీవనగతులు మారడం, అలానే ఎంతో మంది తలరాతలు మారడం చూశాను. అప్పుడు నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే సమయంలో తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకున్నాను. ఒక పార్టీ తలుచుకుంటే ఒక జాతి తలరాతను ఎలా మారుస్తుందో, ప్రజల జీవనగతులను ఎలా మార్చగలదో, భవిష్యత్ తరాల కోసం పునాదులు ఎలా వేయగలదో తెలుసుకున్నాను. అవి మా తరంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం, మా తరాన్ని చైతన్యపరచడం కోసం చెబుతున్నాను. 1980లో ఈ తెలుగునాట గంజినీళ్లు, రాగులు, సజ్జలు మాత్రమే తిని బ్రతికే ఎంతో మంది పేదవాళ్ల కోసం 2 రూపాయల కిలో బియ్యాన్నిచ్చి వాళ్ళ ఆకలి తీర్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. పాత రోజుల్లో పూరి గుడిసెలు మాత్రమే ఉండేటివి. ఎంతో మంది పేదవాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు వానొచ్చినా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా నిద్ర లేక గడిపే ఎంతో మంది నిరుపేదల కోసం పక్కా ఇల్లు నిర్మించి వాళ్ళని ఒక ఇంటికి యజమానులను చేసిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఒకప్పుడు ఇంటి గడప దాటి బయటికి రాని మహిళల కోసం చదువుకోమని ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం పెట్టిన పార్టీ, మహిళలకు పాఠశాలలకు వెళ్ళడానికి సైకిల్ ఇచ్చిన పార్టీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీలు పెట్టిన పార్టీ, ఉద్యోగాల్లో, కాలేజీల్లో సీట్లు 33% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ, బస్సుల్లో మహిళలకు కండక్టర్లుగా పరిచయం చేసిన పార్టీ, డ్వాకరా సంఘాల ద్వారా వాళ్ళలో చైతన్యం తీసుకువచ్చి వాళ్ళ సొంత కాళ్లపైన వాళ్ళు నిలదొక్కునేలా చేసిన పార్టీ, ప్రతి ఆడబిడ్డ ఒక వ్యాపారవేత్త అయ్యేలా ప్రణాళికలు రూపొందించిన పార్టీ, ఇలా మహిళా సాధికారత కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఒకప్పుడు ఆడబిడ్డ పుడితే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతుందిలే అనే పరిస్థితి నుంచి వాళ్ళకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చట్టం చేసి సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఒకప్పుడు భూమి శిస్తు కట్టలేని రైతుల కోసం భూమి శిస్తునే రద్దు చేసింది. కరెంటు ఛార్జీలు భరించలేని రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ తీసుకొచ్చింది. సాగుకి తాగుకి నీటి సమస్య ఉంటే రాష్ట్రమంతటా ప్రభుత్వం తరపున వేల బోర్లు వేయించి రైతులకు అండగా నిలబడింది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలని లక్ష్యంతో ఈ తెలుగు నాట ఇరిగేషన్ ప్రాజెక్టులకు పునాదులు వేసి మనం చూస్తున్న తెలుగు గంగ, హాంద్రినీవా, గాలేరు నగరి, సోమశీల, కందలేరు, పులిచింతల, మద్దువలస, జూరాల, నెట్టింపాడు, కల్వకుర్తి లిఫ్ట్, బ్రహ్మం సాగర్, మచ్చుమరి ఎత్తిపోతల, సిద్ధాపురం ఎత్తిపోతల, అవుకుటన్నల్, ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా జలధారలు పారించింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న రాయలసీమలో నీళ్లివ్వడమే కాకుండా రైతులకు బిందు సేద్యం వైపు మళ్లించి ఇజ్రాయెల్ టెక్నాలజీ అయిన డ్రిప్ తీసుకొచ్చి 90% సబ్సిడీ ఇచ్చే రైతులకు అందించి ఈ రోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా మార్చింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను. రాయలసీమ అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజం, గుండాయిజం, రౌడీజం అని వినేవాళ్ళం. ఆ పరిస్థితులను మార్చి ఫ్యాక్షనిజం అణిచివేసి ముఠా కక్షలకు చెక్ పెట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి కత్తులు పట్టే చేతులకు పెన్నలు, కంప్యూటర్లను పట్టించింది. రక్తం పారే దగ్గర నీళ్లను పారించింది. బాంబులు తయారయ్యే దగ్గర కార్లు, ఫోన్లు తయారయ్యేలా చేసింది. టెంపుల్ టూరిజం కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చింది. చదువులకు నిలయంగా మార్చి రేపటి తిరుగులేని భవిష్యత్తుకు పునాదులు వేసిందని తెలుసుకున్నాను. ఒకప్పుడు మనకి ఏదైనా పని పడితే ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలంటే తాలూకా వ్యవస్థలో 100 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి పరిపాలన దగ్గర చేయడం కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చిన పార్టీ, ఈ సేవ మీ సేవ వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పార్టీ, రైతులకు వాళ్ళ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఈ రోజు మనందరం చదువుకుంటున్నాం, కానీ ఒకప్పుడు చదువు అనేది కొంతమందికి మాత్రమే పరిమితం. ఆ రోజుల్లో సమాజంలో మార్పు రావాలంటే చదువు వల్ల మాత్రమే సాధ్యమని చదువులు పండగ అనే పాలసీ తీసుకొని వచ్చి 7 లక్షల మంది విద్యార్థులను బడికి వచ్చేలా చేసింది. ఒకప్పుడు 40% కూడా లేని అక్షరాస్యత 80% వరకు పెరిగేలా మార్పు తీసుకొచ్చింది ఈ తెలుగు నాట. తొలిసారి రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చింది. ఎంసెట్ విధానాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశమే. తొలి వైద్య విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం తీసుకొచ్చింది. కొత్తగా 38,000 పాఠశాలలు నిర్మించి 2 లక్షల వరకు ఉపాధ్యాయులు నియమించింది డిఎస్సి ద్వారా. అందరూ చదవాలి, అందరూ ఎదగాలని ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల నెలకొల్పారు. కంప్యూటర్ విద్యను పాఠశాల స్థాయిలోనే తీసుకొచ్చారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, జూనియర్, డిగ్రీ, డైట్ కాలేజీలు ఏర్పాటు చేసి ఈ తెలుగు నాట విద్యా విప్లవాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఈ సమాజంలో పటేల్, పట్వారీ, కరణం, మున్సబు లాంటి వ్యవస్థల చేతుల్లో ప్రజలు మగ్గిపోతుంటే అలాంటి వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఎంతో మందికి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అలాగే ఒకప్పుడు సమాజంలో కుల వివక్షతో ప్రజలు మగ్గిపోతూ ఉంటే ఆ కుల వివక్షత పైన రాజీలేని పోరాటం చేసి సమాజంలో ప్రజలను చైతన్యం చేసి కుల వివక్షతను రూపుమాపిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. అన్ని వర్గాలకు అవకాశాలు రావాలని స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారి 20% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఎస్సీలకు 14 నుంచి 15%, ఎస్టీలకు 4 నుంచి 6% తీసుకొచ్చింది. మైనారిటీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దేశానికి తొలి దళిత స్పీకర్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తొలి దళిత మహిళా స్పీకర్ను అందించింది. 2 గ్లాసుల సిద్ధాంతాన్ని రూపుమాపి
వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకు సమఫలాలందాలని కృషి చేసింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అనే స్థాయి నుండి యువతకి ఉపాధి చూపించే స్థాయికు మార్పు తీసుకువచ్చింది. హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, IRDA, ISB, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, MMTS పరుగులు, 19 ఫ్లైఓవర్లు, మల్టీప్లెక్స్లు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, బయోటెక్ సంస్థలు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం వంటి అనేక క్రీడా ప్రాంగణాలు నిర్మించి 2002లోని 32వ నేషనల్ గేమ్స్, 2003లోని మొదటి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ వంటి నిర్వహించి క్రీడా రాజధానిగా చేశారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ ప్లేయర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతులను హైదరాబాద్ రప్పించి ప్రపంచ పటంపై హైదరాబాద్ ను గుర్తింపు తెచ్చారు. IIIT నల్సార్ ను హైదరాబాద్ కు తెచ్చింది. నెక్లెస్ రోడ్, NTR గార్డెన్, జలగం వెంగళరావు పార్క్, KBR పార్క్, కృష్ణకాంత్ పార్క్, సంజీవయ్య పార్క్, జలవిహార్ వంటివి ఈ రోజులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయంటే అది తెలుగుదేశం ఫలితమే. హైదరాబాద్ తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చింది తెలుగుదేశమే. ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ అభివృద్ధికి 1990లోనే పునాదులు వేసి హైదరాబాద్ తలరాతను మార్చింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను. మనం నేడు చూస్తున్న రాజకీయ పార్టీలకు తెలుగుదేశంకి చాలా తేడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ప్రత్యర్థి పార్టీలను చంపాలని గాని, కూలగొట్టాలని గాని, పడగొట్టాలని గాని చూడలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను చూసి పుట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి PV నరసింహారావు గారు ప్రధాన అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తే నా తెలుగువాడు ప్రధానవ్వాలని అభ్యర్థిని నిలబెట్టకుండా పార్టీలకు అతీతంగా విలువలతో రాజకీయం చేసింది నాడు తెలుగుదేశం. అలానే తెలుగుదేశం పార్టీ చేసిన ఎన్నో పనులకు ప్రత్యర్థి పార్టీల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తుల పేర్లు పెట్టి విలువలతో రాజకీయం చేసింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సమయంలో ఎన్నో పదవులు వచ్చినా తీసుకోకుండా రాష్ట్ర హక్కుల కోసం, దేశ ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం. సొంత పార్టీ కార్యకర్తలను ప్రత్యర్థులు చంపితే కత్తిచ్చి కార్యకర్తలను ప్రత్యర్థులను చంపమని చెప్పలేదు. దీనికి చెక్ పెట్టి వాళ్ళ పిల్లలను చదివిపించి సమాజంలో వాళ్ళ పిల్లలను ప్రయోజకుల్ని చేసి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. ఇలా నిరంతరం విలువలతో, సిద్ధాంతాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఇలా మనం సమాజంలో చూస్తున్న అన్ని వర్గాల, అన్ని వృత్తుల, అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యింది తెలుగుదేశం. అలానే భవిష్యత్తుకి పునాదులు వేస్తూ నేడు క్వాంటమ్ వ్యాలీ అంటూ డేటా సెంటర్లకు నిలయంగా మారుస్తూ గ్రీన్ ఎనర్జీకి నిలయంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ కొత్త విధానాలతో విజన్ 2047 అంటూ మన భవిష్యత్ తరాల కోసం పనిచేస్తూ ఉంది తెలుగుదేశం. అందుకే ప్రతి ఒక్కరూ ఈ తరం యువతగా మనం గతంలో మన పాత తరాల్లో మార్పులు తీసుకొచ్చిన తెలుగుదేశం గురించి తెలుసుకుంటూ భవిష్యత్తులో మన కోసం, మన రేపటి తరాల కోసం పనిచేస్తున్న తెలుగుదేశంకు మనవంతు కర్తవ్యంగా అండగా నిలబడుతూ మంచి సమాజాన్ని నిర్మించడంలో, రేపటి విజయాలను సాధించడంలో మనందరం భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ఈ తరం యువత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.